నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మోదప్రదం సుకృతవారినిధిం ప్రసన్నం శ్రీదాయకం శుభకరం మునివృందవంద్యం హృద్యం విభీషణనుతం కరుణార్ద్రనేత్రం పాదారవిందయుగళం తవ నౌమి రామం. శ్రేయోదాయకములు సకల సంపత్కరములు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మములను శరణు వేడుకుంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 271వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి హరి నీ ప్రతాపమున అడ్డమేమి లోకమున అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీవు నీళ్లు నమిలితేనే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములో మించి. నీవు నీళ్లు నమిలితేనే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములో మించి. మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి, మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి. మోవి బారనమ్మితేనే ముగిసిర సరులో, మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి. మోవి బారనమ్మితేనే ముగిసిర సరులో. హరి నీ ప్రతాపమున గడ్డనేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి ఘోర
చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాకేతు గుర్వర్ధే
त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 30 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కింత్వామన్యత వైదేహః పితా మే మిథిలాధిపః రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. సీతాదేవి రామచంద్రమూర్తి తనను వనవాసానికి తీసుకువెళ్ళను అని అయోధ్యానగరంలోనే ఉండమని చెప్పగా ఎంత ప్రాధేయపడినప్పటికీ కూడా రాముడు తన మాట వినడం లేదు అని కాస్త ఘాటుగా గట్టిగా రామచంద్రమూర్తిని నిందాపూర్వకంగా రాముణ్ణి ప్రార్థిస్తున్నది తనను వనవాసానికి తీసుకువెళ్ళమని. రామ, ఈ శ్లోకంలో మనం 2 అర్థాలు మనం తెలుసుకున్నాం. రామ, మా తండ్రి గారైనటువంటి జనక మహారాజు ఏమని ఆలోచిస్తారయ్యా? నేను ఎంతో ఆలోచించి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలి అని నా కూతురికి భావించి పురుష రూపంలో ఉన్నటువంటి ఒక అబలకు ఇచ్చి అధైర్యవంతుడికి ఇచ్చి వివాహం చేశానే అని జనక మహారాజు బాధపడతాడయ్యా. పైగా కర్మనిష్ఠులు మా తండ్రులు. మరి కర్మనిష్ఠులైనటువంటి ధర్మాన్ని పాటించేవారు ఏనాడు కూడా భార్యను విడిచిపెట్టరు. అటువంటి వారు నీవు ఈనాడు కొత్తగా భార్యను గనక విడిచిపెట్టినట్లయితే అయ్యయ్యో ఎంత తప్పు చేశాను అని అన్నట్లుగా జనక మహారాజు గారు నిన్ను పురుష రూపంలో ఉన్నటువంటి అబలగా భావిస్తారయ్యా. ఎంత అవమానం అది. అంతేకాదు, అది ఒక అర్థం చెప్పుకున్నాం. రెండో అర్థంగా మా తండ్రి అయినటువంటి జనక మహారాజు ఎంత అనుభవం కలిగిన వాళ్ళు, ఎంత ఆలోచించారు. చిన్నప్పటి నుండి కూడా నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఇంతటి గొప్పదైనటువంటి సీతాదేవికి ఎంత గొప్పవాడైనటువంటి వరుణ్ణి తీసుకురావాలి అని ఆలోచించి 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 చివరికి ఆ శివధనుర్భంగం కూడా శివధనుస్సుని ఎక్కువెట్టడము అనే పణాన్ని పెట్టి ఎంతోమందిని పరీక్షించి పరీక్షించి చివరకు నీకిచ్చి నన్ను వివాహం చేశారు. మరి అంత ఆలోచించినటువంటి ఆయన ఏం ఆలోచించాడో నాకు అర్థం కావటం లేదు. నీ దగ్గర ఏ గొప్పతనం ఉందనేది కూడా నాకు తెలియటం లేదు. మరి మా తండ్రి గారు ఆలోచించే నీకు ఇచ్చి వివాహం చేసుంటారంటావా అని ఈ విధంగా అంటే తండ్రి తనను రాముడికిచ్చి వివాహం చేయడంలో ఔచిత్యం అనేది లేదేమో అన్నట్లుగా సీతాదేవి స్వయంగా రాముడితోటి అంటూ ఉన్నది. అంతేకాదు, మా తండ్రి గారు భ్రాంతి చెందారయ్యా, భ్రమపడ్డారు నీ గురించి. ఎందుకు అంటే నిన్ను చూచిన తర్వాత నీ ఒక్కడివే పరమపురుషుడివి, ఆ పురుష లక్షణములన్నీ కూడా నీలోనే ఉన్నాయి, నీవు తప్ప ఈ లోకంలో పురుషుడెవడు కూడా లేడు అన్నట్లుగా తండ్రి గారు భ్రాంతి చెందారు. ఎందుకు అంటే సయేవ వాసుదేవోయం సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీప్రాయమితరత్సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అని మనకు పురాణాల్లో విష్ణు పురాణంలో తెలియజేశారు. ఏమిటి అంటే వాసుదేవుడు ఈ సమస్తమైనటువంటి చరాచర సృష్టికి కూడా ఆధారభూతమైనటువంటి వాసుదేవుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన ఒక్కడే పురుషుడు. మిగతా బ్రహ్మాది దేవతలందరూ కూడా స్త్రీప్రాయమైనటువంటి వారే. ఎందుకంటే ఆయన చేత ఆ శ్రీమన్నారాయణుడి చేత భరించబడేవారే వీళ్ళందరూ, పరిపాలించబడేవారే. కావున ఈ విశ్వంలో పరమపురుషుడు అసలు పురుషుడు అని అంటే శ్రీమన్నారాయణుడే, మిగతా వారందరూ కూడా ఆయన చేత భరించబడేవారే అని విష్ణు పురాణంలో తెలియజేశారు. మరి ఆ విధంగా రామచంద్ర నిన్ను చూచినటువంటి మా తండ్రి గారు నీ ఒక్కడివే ఈ లోకంలో పురుషుడివి, మిగతా వారెవరూ కూడా పురుషులు కాదు అన్నట్లుగా భావించి ఎంతో ఆనందించి నన్ను నీకిచ్చి వివాహం చేశారయ్యా. మిథిలాధిప వైదేహ మే పిత,
మిథిలా నగరానికి రాజైనటువంటి జనక మహారాజు మా తండ్రి గారు త్వాం జామాతరం ప్రాప్య నిన్ను అల్లునిగా పొంది పురుష విగ్రహం నిన్ను మాత్రమే పురుషుడిగా భావించి స్త్రియం అమన్యత మిగతా అందటినీ కూడా స్త్రీలాగా భావించారు. అంటే ఏమిటి? మిగతావన్నీ కూడా నీ అంత గొప్పవి కాదు, నీ ఒక్కడివే పురుష ప్రయత్నం, అంటే అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడివి, మిగతావన్నీ కూడా నీ చేత భరించబడేవే, నీ చేత పరిపాలించబడేవే అన్నట్లుగా భావించారు. కిం అమన్యత? ఇది నిజమే అంటావా? ఇదంతా భ్రమ కదా. మా తండ్రి గారు నిన్ను చూచి విగ్రహాన్ని చూసి అలా అనుకున్నారు, కానీ కేవలం విగ్రహ పుష్టిగా నీవు అలా కనిపిస్తున్నావు, నీలో అంత సత్తా అనేది లేదు అన్నట్లుగా సీతాదేవి సాక్షాత్తుగా రాముడినే ఈ విధంగా అంటున్నది. ఎందుకని? తాను ఎంత చెప్పినప్పటికీ తనను అయోధ్యానగరంలోనే ఉండమని రామచంద్రమూర్తి అనేటప్పటికీ మరి సీతాదేవికి ప్రేమతో కూడినటువంటి కోపం, మరి ఆ కోపంతో ఈ విధంగా అంటున్నది. అంతేకాదు మరొక అర్థం కూడా ఈ శ్లోకానికి ఉన్నది. మరి రాముడు అనవచ్చు, మీ తండ్రి గారు నాకు ఇచ్చి వివాహం చేసినప్పుడు ఈ వనవాసం గురించి తెలిసి ఉండదు, తెలిసి ఉండకపోవటం వల్ల అలాగా ఈమె నీతో పాటే ఉంటుంది, సహధర్మచరీతవా ప్రతీచ్ఛైనాం భద్రంతే అని చెప్పి, నాయనా రామచంద్ర ఇదిగో నీతో పాటు ధర్మాన్ని ఆచరిస్తుంది, ఈమె యొక్క కరమును భద్రంతే చాలా జాగ్రత్తగా నీ కరముతో నీ చేత్తో పట్టుకుని ఈమెను విడువకు, తే భద్రం నీకు మంగళమగుగాక అని చెప్పి మరి సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి పాణిగ్రహణం చేసేటప్పుడు జనక మహారాజు చెప్పాడు కదా. మరి ఆ విషయాన్నే సీతాదేవి గుర్తు చేసింది కదా, అందుకు రామచంద్రమూర్తి అనవచ్చు, అప్పుడు మన వివాహం అయినప్పుడు ఈ విధంగా వనవాసం చేయవలసి వస్తుంది అని చెప్పి మీ తండ్రి గారికి తెలిసి ఉండకపోవచ్చు, అందువల్ల ఆ విధంగా అన్నారు. కానీ ఇప్పుడు వనవాసం వచ్చింది కావున పరిస్థితులు మారాయి, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి అంటావేమో రామచంద్ర. కానీ ఇక్కడ ఈ శ్లోకంలోనే ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెబుతున్నది సీతాదేవి. ఇక్కడ రామజ అమాతరం ప్రాప్య అని అన్న చోట రామజ అమాతరం ప్రాప్య అని కనుక పదవిభాగం చేసినట్లయితే ఈ అర్థం వస్తుందన్నమాట. హే రామజ, ఓ రామ అంటే ఈ లోకాన్ని ఆనందింపజేయటం కోసం జనించినటువంటి వాడా, లోకానందకరుడైనటువంటి వాడా, ఈ భూభారాన్ని తగ్గించి లోకాన్ని ఆనందింపజేయటానికి అవతరించినటువంటి రామచంద్ర, హే పురుష, ఓ పరమపురుషుడైనటువంటి వాడా, అమాతరం స్త్రియం ప్రాప్య నీవు అమాతరం నీ కన్నతల్లి కానటువంటి సవతి తల్లి అయినటువంటి ఆ కైకేయి గురించి నీవు వనవాసం చేయవలసి వచ్చింది. మిథిలాధిప వైదేహో మే పిత, విదేహ వంశ జాతుడైనటువంటి మిథిలానగర అధీచుడైనటువంటి మా తండ్రి గారైన జనక మహారాజు విగ్రహం, ఆ కైకేయితో వచ్చేటటువంటి విగ్రహము అంటే విభేదము అని అర్థం. విగ్రహ శబ్దానికి విభేదము అని అర్థం ఉంది. కావున ఆ కైకేయి వలన వచ్చేటటువంటి విగ్రహం విభేదము, ఆ విభేదం వలన వచ్చేటటువంటి ఈ వనవాసం ఏదైతే ఉందో ఈ వనవాసం గురించి కిం అమన్యత కిం ఆలోచించారా? అంటే నా కుమార్తెకు వివాహమైన తర్వాత భర్తతో కష్టములు వస్తాయా, సుఖములు వస్తాయా? కష్టములు వచ్చేటైతే కనుక పక్కన పెట్టాలి అని, సుఖములు వస్తే కనుక అనుసరించి ఉండాలి అని ఈ విధంగా మా తండ్రి గారు ఆలోచించలేదు. కష్టమైనా సరే సుఖమైనా సరే నీవు నీ భర్తతోటే ఉండాలి అని చెప్పి నాకు బోధించారు. కష్టమైనా సుఖమైనా సరే నీవు నీ భార్యను విడవకూడదు అని చెప్పి నీకు బోధించారు. అంతేగాని మా తండ్రి గారు వివాహమైన తర్వాత అంటే ఏమిటి, సీతాదేవికి రాముడితో వివాహం చేసిన తర్వాత భవిష్యత్తులో కైకేయితోటి విగ్రహం అంటే విభేదం వస్తుంది, అక్కడ అరణ్యవాసం చేయవలసి వస్తుంది అని ఇటువంటి ఆలోచనలేవి కూడా చెయ్యలేదు. తండ్రి గారి ఉద్దేశ్యం ఎటువంటి స్థితిలోనైనా సరే భర్తను విడవకుండా ఉండటము, భార్యను విడిచిపెట్టకుండా ఉండటమే భార్యాభర్తల యొక్క ధర్మము అని చెప్పి వారు చెప్పారు. కావున ఇప్పుడు హే రామజ, లోకాన్ని ఉద్ధరించడం కోసం, రమింపజేయటం కోసం, ఆనందింపజేయటం కోసం అవతరించినటువంటి వాడా, పురుష, పరమపురుష,
అమాతరం శ్రియం ప్రాప్య సవతి తల్లి అయినటువంటి కైకేయి గురించి కైకేయిని ఉద్దేశించి అంటే కైకేయితోటి మీకు విగ్రహం కలహం కలుగుతుంది, లేకపోతే విభేదం ఏర్పడుతుంది అని మిథిలాధిప వైదేహోమే పిత మా తండ్రి గారి అయినటువంటి జనక మహారాజు అమన్యతకిం ఆలోచించారంటవా? ఇవన్నీ ఆలోచించి తాను చెప్పేటటువంటి మాటల్లో మార్పు చేసుకోండి అని చెప్పి మా తండ్రి గారు ఏమన్నా మనకు చెప్పారా? అలా బోధించారా? ఆయన మాట ఒకటే స్థిరమైనటువంటి మాట. కష్టమైనా సరే సుఖమైనా సరే భార్యాభర్తలు విడిపోరాదు, వారు కలిసే ధర్మాన్ని పాటించాలి. అందుకనే ఏమన్నారు? సహధర్మచరీతవా, నీతో కలిసి నీతో సమానంగా ఉండి ధర్మాన్ని పాటించేదయ్యా నా కుమార్తె అని చెప్పి ఆనాడు పాణిగ్రహణ సమయంలో నీకు సమర్పించే సమయంలో మా తండ్రి గారు చెప్పారు కదా. కావున ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని నీవు నన్ను వనవాసానికి తీసుకువెళ్ళాలయ్యా అని చెప్పి అంటున్నది. మరి మరొక అర్థం కూడా ఉన్నది ఇక్కడ. రామజామాతరం అన్నప్పుడు దాన్ని విభాగం చేయకుండానే మరో అర్థం కూడా ఉన్నది ఇక్కడ. పురుష విగ్రహం రామజామాతరం త్వాం ప్రాప్య. పురుష విగ్రహం అంటే పరమపురుషుడు అంటే ఇక్కడ పురుషాన్ విశేషేణ గృహ్ణాతి స్వవశీకరోతీతి పురుష విగ్రహ. పురుష శబ్దానికి ఇక్కడ భక్తులు అని అర్థం. భక్తులను విశేషంగా ఆకర్షించేటటువంటి వాడు, తనను వీక్షించినటువంటి తనను దర్శించుకున్నటువంటి భక్తులందరి యొక్క కష్టములన్నిటినీ కూడా తొలగించేవారు, వారిలో మానసికమైనటువంటి ధైర్యాన్ని నింపేటటువంటి నిన్ను రామజామాతరం ప్రాప్య, రాముడిని అందరినీ ఆనందింపజేసేటటువంటి నిన్ను జామాతరం ప్రాప్య అల్లుడిగా పొంది, త్వాం ప్రాప్య పొంది, మిథిలాధిప వైదేహో మే పిత, మిథిలా నగరాధీశుడైనటువంటి మా తండ్రి జనక మహారాజు స్త్రియం అమన్యతకిం, అసలు తన వారిని ఎవరిని కూడా లెక్క చేయలేదు కదయ్యా. ఎవరు సహజంగా ఎదుటివారి మీద ఎక్కువ అభిమానము ఎక్కువ నమ్మకము ఉన్నప్పుడు తనతో ఉన్నటువంటి వారిని కూడా లెక్క చేయకపోవటం అనేది సహజంగా ఇప్పటికీ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ ఇంటి యజమాని ఇంట్లో పిల్లలు కానీ భార్య కానీ ఎవరు ఏది చెబుతున్నా సరే వినిపించుకోకుండా, వాడు నా స్నేహితుడు, చాలా గొప్పవాడు, వాడిని మించినటువంటి వాడు లేదు, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి అతడు చెప్పి ఇతరులు చెప్పినటువంటి మాటనే ఎక్కువగా తీసుకుంటాడు తప్ప చివరికి తన వారిని కూడా లెక్క చేయనటువంటి స్థితికి వస్తాడనమాట. మరి ఇక్కడ సీతాదేవి అంటుంది, రామచంద్ర నీ యొక్క రూపాన్ని చూచి, దివ్యమంగళ విగ్రహాన్ని చూచి అందరినీ కూడా ఆనందపరిచే నీ స్వరూపాన్ని వీక్షించినటువంటి మా తండ్రి గారు ఆయన ఎంతటి ఆనందాన్ని పొందారు అంటే, స్త్రీయం తన స్త్రీని, తన భార్యా బిడ్డలైనటువంటి వారిని, తన అన్నదమ్ములను, తన రాజ్యాన్ని, తన వారిని కూడా అమన్యతకిం కనీసం లెక్క చేశాడా? వాళ్ళందరినీ కూడా కనీసం పట్టించుకున్నాడా? లేదే. కేవలం నీకు నన్ను ఇచ్చి వివాహం చేయటమే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నాడు. అంతే తప్ప ఆ వివాహం చేయటంలో తన భార్యను అడగటం కానీ, లేకపోతే తన అన్నదమ్ములను అడగటం కానీ, తన మంత్రులు మొదలైన సామంతులు వీళ్ళందరినీ అడగటం కానీ, ఇటువంటి మంతనములేమీ చెయ్యకుండా జనక మహారాజు నన్ను నీకిచ్చి వివాహం చేశాడు. అంటే ఏమిటి? నిన్ను చూచిన తర్వాత జనక మహారాజుకి ఇంకేమీ కనిపించలేదు, నీ ఒక్కడివే ప్రామాణికంగా, నీ ఒక్కడివే గొప్పవాడిగా కనిపించావు. మరి ఆ విధంగా నిన్ను చూచి మిగతా వాటినన్నిటినీ కూడా తుచ్చముగా భావించి నీవే గొప్పవాడిగా భావించాడు మా తండ్రి జనక మహారాజు. మరి అటువంటి ఆయన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో, ఆయన యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో దానికి భిన్నంగా నువ్వు ఇలా చేస్తే ఆయన ఎంత బాధపడతాడయ్యా. కావున వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నీవు నన్ను వనవాసానికి తీసుకువెళ్ళాలి. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నీతో పాటు నేను కూడా ధర్మాన్ని ఆచరించాలి అనే నియమాన్ని పాటిస్తూ నన్ను కూడా నీతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా అని చెప్పి అన్నాడు. పైగా జనక మహారాజు నిన్ను చూచి
నీకు ఇచ్చి వివాహం చేయటం ద్వారా ఆయన తనకు తాను పరిపూర్ణుడనయ్యాను అని చెప్పి అనుకున్నాడు. ఎందుకని సీతాదేవిని రామచంద్రమూర్తికి సమీపించినటువంటి తరుణంలో ఆ సీతారామ కళ్యాణ సమయంలో జనక మహారాజుకు కలిగినటువంటి ఆనందం ఇంకెవరికీ కలగలేదు. ఎందుకు అంటే ఆయన తన జీవితం ధన్యమైనట్లుగా భావించాడు. ఇంకేమీ కూడా ఆయనకు కనిపించలేదు ఆ సందర్భంలో. అందుకనే కదా భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమని విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ. ఆ మిథిలా నగరాధీశుడైనటువంటి జనక మహారాజు యొక్క పూర్వజన్మలో అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యముల యొక్క పంటగా రామచంద్రమూర్తి తనకు లభించాడు అని చెప్పి భావించాడు. అంత ధన్యుడైనట్లుగా గొప్పగా ఆయన ఆనందించాడు. ఆ విధంగా నిన్ను అల్లుడిగా పొందడం ద్వారానే పరిపూర్ణుడిగా భావించినటువంటి మా తండ్రి జనక మహారాజుకి నీవు బాధను కలుగజేస్తావా? ఆయన యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తావా రామచంద్ర? కేవలం విగ్రహ పుష్టి మాత్రమే అలా కనిపిస్తున్నావు తప్ప ఆయన భావించినటువంటి లక్షణములవన్నీ కూడా నీలో లేవు అని ఆయన మరలా పశ్చాత్తాపపడే విధంగా చేస్తావా అని సీతాదేవి చాలా ఘాటుగా గట్టిగా రామచంద్రమూర్తిని నిందిస్తున్నట్టుగా నిలదీస్తున్నట్లుగా చాలా ప్రేమగా తాను కూడా వనవాసానికి వస్తాను అంటున్నది. ఇంకో మాట కూడా అంటున్నది, అనృతం బత లోకోయం అజ్ఞానాద్యద్ధి వక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతి వదివాకరే. చూడండి, సీతాదేవి మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా ఎన్నెన్ని అర్థాలు వచ్చే విధంగా ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తితో అంటున్నదో. ఈ శ్లోకంలో కూడా విశేషార్థాలు ఉన్నాయి మనకు. బత అయ్యో అంటే ఇక్కడ ఎంత పొరపాటు పడ్డాము, ఎంత ఏ విధంగా అనుకున్నాము, ఎలా జరిగింది, అనుకున్నదొకటి అయినదొకటి అనే భావన వచ్చినప్పుడు అయ్యో అని చెప్పి ఈ విధంగా బత అని ప్రయోగిస్తారు సంస్కృతంలో. బత అయ్యో అయం లోక, ఈ లోకము అంతా కూడా తపతి దివాకరే ఇవ, మధ్యాహ్న కాలంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె రామే పరంతేజ అస్తి, రామునిలో గొప్ప తేజస్సు ఉన్నది. అంటే సూర్యుని యందు రాముని కంటే కూడా గొప్ప తేజస్సు ఉన్నది, అలాగే సూర్యుని లాగానే రామునిలో కూడా తేజస్సు ఉన్నది అని. అజ్ఞానాతి యద్వక్ష్యతి, అజ్ఞానంతో ఈ మాట ఏదైతే ఈ లోకం చెబుతుందో మధ్యాహ్న కాలపు సూర్యునిలాగా రామునిలో కూడా తేజస్సు ఉన్నది అనే మాట ఏదైతే చెబుతుందో తదనృతం, అది అసత్యమేనయ్యా. నీలో తేజస్సే కనుక ఉన్నట్లయితే, ఆ పౌరుషం నీలో కనుక ఉన్నట్లయితే నన్ను ఇక్కడ విడిచి వెడతాను అని అనవు. ఈ లోకమంతా అనుకుంటున్నది సూర్యవంశంలో జన్మించినటువంటి రాముడిలో సూర్యుడిలో ఉన్నంత తేజస్సు ఉన్నది అని చెప్పి ఏదైతే అనుకుంటున్నదో తద అనృతం, అదంతా కూడా అబద్ధం. ఎందుకు అబద్ధం? నాస్తి, నీ యందు అంతటి తేజస్సు నీ యందు లేనే లేదు కనుక నువ్వు తేజోవంతుడివి అని చెప్పి ఈ లోకం అనుకుంటున్నదే అదంతా అబద్ధము అని అంటున్నది. అదేవిధంగా ఇక్కడ మరొక రకంగా వ్యతిరేక దృష్టాంతంగా కూడా చెబుతున్నారు. ఇదే శ్లోకాన్ని అన్వయం గనక మార్చుకున్నట్లయితే మరొక అర్థం కూడా వస్తుంది. అయం లోక యద్వక్ష్యతి, ఈ లోకమంతా చెబుతున్నది ఏమని? అజ్ఞానాత్, అజ్ఞానంతో చెబుతున్నది ఏమని? అనృతం బత తపతి దివాకరే ఇవ పరం తేజ నాస్తి. అబద్ధం. ఏమిటా అబద్ధం? తపతి దివాకరే ఇవ, ప్రకాశిస్తున్నటువంటి సూర్యునిలో ఏ విధంగా అయితే ప్రకాశం ఉన్నదో, అంటే మధ్యాహ్నకాల సూర్యునిలో ఎంతటి ప్రకాశమైతే ఉన్నదో అంతటి ప్రకాశము సూర్యవంశంలో జన్మించినటువంటి వాడైనప్పటికీ కూడా రామే నాస్తి, రాముని యందు ఆ తేజస్సే లేదు అని చెప్పి అనుకుంటుందయ్యా ఈ లోకము. రాముని యందు తేజస్సు ఉన్నది అనుకుంటే అది అబద్ధము అని అంటున్నది. రాముని యందు తేజస్సు లేదు అనే లోకం అనుకోవచ్చు. అలా అనుకుంటే అది విని నేను భరించగలనా? మీ భర్త తేజోవిహీనుడు అని చెప్పి అంటే అది భరించగలిగినటువంటి విషయమా?
కావున ఇలాగ వ్యతిరేక దృష్టాంతంతో అంటే ఏమిటి, సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు రాముడు, సూర్యుడికేమో కాంతి ఉన్నది, రాముడికేమో కాంతి లేదు అని చెప్పి లోకమంతా కూడా అంటారు. ఇది భరించగలమా? మరో మాట కూడా అంటున్నారు. రాముని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక వీళ్ళందరూ అనుకుంటున్నారు, అజ్ఞానాత్, రాముని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి అయం లోక, ఈ లోకము, యద్వక్ష్యతి, ఏదైతే చెబుతుందో, అనృతం, అదంతా కూడా అబద్ధమే అవుతుంది. ఏమని? రామే ఇవ, రాముని వలేనే, తపతి దివాకరే పరం తేజః నాస్తి, ప్రకాశించేటటువంటి మధ్యాహ్నకాల సూర్యునిలో అంత తేజస్సు అనేది లేదు. రాముడిలో ఉన్నంత తేజస్సు, చూడండి ఇక్కడ రాముడినే ఉపమానంగా తీసుకుని చెబుతున్నాడు. ఇక్కడ రాముడిలో ఉన్నంత తేజస్సు సూర్యుడిలో లేదు అని చెప్పి ఈ లోకమంతా కూడా నిన్ను గొప్పగా అనుకుంటున్నారు. అదంతా కూడా అనృతం, అబద్ధమే అవుతుంది. వారి యొక్క భావన అది అబద్ధమే అవుతుంది అని మరో రకం కూడా అంటున్నారు. ఇక్కడ ఆక్షేపణ చేయటం అన్నమాట. ఏమని అంటే, సూర్యుడిలో ఉన్నంత తపతి దివాకరే ఇవ రామే పరంతేజః నాస్తి, ప్రకాశించే మధ్యాహ్నకాల సూర్యుని వలె రామునిలో తేజస్సు లేదు అని, అజ్ఞానాత్ అనృతం యద్వక్ష్యతి, లేదు అని అజ్ఞానంతో ఏ అబద్ధాన్నైతే వాళ్ళు భావిస్తారు. ఎప్పుడు భావిస్తారు? రాముడు కనుక సీతాదేవిని వనవాసానికి తీసుకువెళ్ళకపోతే, సూర్యవంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తిలో సూర్యునిలో ఉన్నంత తేజస్సు లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో నీ గురించి ఈ విధంగా భావిస్తారు. తత్ బత, అయ్యో ఆ విషయాన్ని భరించగలనా నేను? కావున ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా అది భరించడానికి భరించడానికి కష్టమైనటువంటిది. నిన్ను తేజస్సు ఉంది అనుకుంటారా అంటే తీసుకువెళ్ళకపోతే అది అబద్ధం అవుతుంది. పోనీ తీసుకువెళ్ళలేదు కాబట్టి నిన్ను తేజోవిహీనుడు అనుకుంటారా అంటే నిజమైనటువంటి నిత్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి నీ విషయంలో జనులందరూ కూడా ఆ విధంగా భావించడం అనేది నేను భరించలేను అని ఇలాగా తన అభిప్రాయాన్ని అనేక విధాలుగా పరిపరి విధాలుగా రామచంద్రమూర్తికి తెలియజేస్తూ ఉన్నది. కావున రామచంద్ర, నీవు కనుక నన్ను వనవాసానికి తీసుకువెళ్ళకపోతే, సూర్యవంశంలో రాముడు జన్మించాడు కానీ సూర్యునిలో ఉన్నంత తేజస్సు రాముడిలో లేదు అని చెప్పి ఈ లోకమంతా కూడా కోడై కూస్తుంది. అది విని నేను భరించలేనయ్యా. అటువంటి నిందను నీవు పొందవద్దు. నువ్వు తేజోవంతుడివే అని నిరూపించుకో. అలా నిరూపించుకోవాలి అంటే నన్ను వనవాసానికి తీసుకుని వెళ్ళు అని అంటూ ఇంకో మాట కూడా అంటుంది. కిం హి కృత్వా విషణ్ణస్త్వం కుతో వా భయమస్తితే యత్పరిత్యక్తు కామస్త్వం మామనన్యపరాయణం. రామచంద్ర, నీకు అసలు ఏమైందయ్యా ఈ రోజున? కిం హి కృత్వా, ఏ అకార్యము చేసినప్పటికీ కూడా, అంటే భార్యను ఏనాడు కూడా విడవకూడదు అని చెబుతున్నారు. అంటే దానికి కూడా మనకు మన ధర్మశాస్త్రంలోనూ మహాభారతంలో కూడా ప్రమాణాలు ఉన్నాయి. అప్యకార్య శతం కృత్వా భర్తవ్యా మనురబ్రవీత్. సాధ్వి అయినటువంటి భార్య అంటే భర్తను పతివ్రతగా ఉంటూ భర్తను ఆశ్రయించి ఉండే భార్య ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా అటువంటి భార్యను విడిచిపెట్టకూడదు అని చెప్పి మనురబ్రవీత్ అని అన్నారు. అప్యకార్య శతం కృత్వా అంటే వందల కొలది తప్పులు చేసినప్పటికీ కూడా సాధ్వీమణి మంచిది అయినటువంటి భార్యను ఏమాత్రము విడువరాదు అని అన్నారు. అదేమిటండి? సాధ్వీమణి అయినటువంటిది మంచిది అయినటువంటి భార్య తప్పులు చేసిన అని చెప్పి అంటున్నారు. సాధ్వీమణ తప్పులు చేసేదే అని ఈ విధంగా వ్యతిరేకంగా రెండు కలిపి ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ భార్య తాను ఆచరించవలసినటువంటి ధర్మమును, భర్త యందు తనకు ఉండవలసినటువంటి ప్రేమను స్థిరంగా ఉంచి మనస్సులో భర్త యందే స్థిరమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉన్నటువంటిదై భర్తకు ఎదురు చెప్పేదైనప్పటికీ కూడా ఆమెను విడిచిపెట్టకూడదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంటే ఏమిటి? సాధ్వీమణి అని అంటే భర్తకు అనుకూలంగా ఉండేది
ఆ భర్తతో కలిసి ధర్మాన్ని పాటించేది, ధర్మాన్ని విడువనటువంటిది అని అర్థం. అంటే ఆ ధర్మాన్ని విడువనటువంటి భార్య భర్త యొక్క అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆమెను విడువరాదు అని అంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? సీతాదేవి రాముణ్ణి అనుసరించి సాధ్వీమణిగా ఉంటున్నది. అయితే రాముడి మాట మాత్రం ఇక్కడ వినడానికి సిద్ధముగా లేదు. నేను నీ మాట వినను, నీతోటే వస్తాను అని అంటున్నది. రాముడు ఎన్ని చెప్పినా వినిపించుకోవటం లేదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? అప్యకార్య శతం కృత్వా భర్తవ్య మణురబ్రవీతి. ఏ విధంగానైనా సరే భార్యను భరించి తీరవలసినదే అని అన్నారు. అందుకనే ఇక్కడ కిమ్హి కృత్వా, ఏ విధంగానైనా సరే భరించవలసినటువంటి భార్యను భర్త మరి ఏ విషాదాన్ని పొందినటువంటి వాడివై విషణ్ణః త్వం, అలా భరించవలసినటువంటి నన్ను ఎందుకని నీవు ఏ దీనత్వాన్ని పొందిన వాడివై, ఏ అధైర్యాన్ని పొందిన వాడివై నన్ను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధమయ్యావు? ఇది నీకు తగినటువంటి భావన, ఇది నీకు సముచితమైనటువంటి భావన కాదు, ఇది సముచితం కాదు. తే నీకు అంటే కాలాగ్ని సమక్రోధే క్షమయా పృథివీ సమహ అని చెప్పి ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా పూర్వం రాముడి యొక్క లక్షణాలలో. రాముడికి కనుక కోపం వస్తే ప్రళయకాలాగ్నిలాగా విజృంభిస్తాడు, ఎవరినైనా దహించి వేయగలడు. అందులోనూ తన వారికి ఏదైనా ఆపద కలిగితే ఆయన భరించలేనటువంటి వాడు అని. అలాగే తనతో ఉన్నటువంటి వారిని భరించడానికి పృథివీ అంతటి భూమి అంతటి క్షమాగుణం కలిగినటువంటి వాడు అన్నారు కదా. మరి ఆ విధంగా ప్రళయకాలాగ్ని వంటి కోపం కలిగిన వాడు, భూమి అంతటి క్షమాగుణం కలిగినటువంటి తే నీకు భయం అస్తి, నీకు భయం ఉందే? నువ్వు భయపడుతున్నావా నన్ను తీసుకువెళ్ళడానికి? ఎందుకు అంటే అనన్యపరాయణం, నీవు తప్ప వేరే దిక్కు లేనటువంటి, నిన్నే నమ్ముకుని ఉన్నటువంటి, నిన్నే ఆశ్రయించి ఉన్నటువంటి, నన్ను పతివ్రతగా ఉంటూ ఆశ్రయించినటువంటి సీతాదేవి అయినటువంటి నన్ను త్వం పరిత్యక్తు కామః, నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావు. ఏమైంది నీకు? నీ అంతటి సమర్థత కలిగినటువంటి వాడు ఎలాగైనా సరే భరించవలసినటువంటి నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావు. ఎందుకు అంటే రాముడి యొక్క ప్రతిజ్ఞ, ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే, తనవారైనా పరాయి వారైనా ఎవరినైనా సరే తాను విడవకుండా రక్షించి తీరుతాను అనేది రాముడి యొక్క ప్రతిజ్ఞ, రాముడి యొక్క లక్షణం. అటువంటిది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడనటువంటి భార్యనైనటువంటి నన్ను నీవు విడిచిపెట్టేస్తాను అంటున్నావు. నీకేమైంది? ఈ ఎటువంటి దీనత్వాన్ని, విషాదాన్ని ఎందుకు పొందుతున్నావు అని అంటున్నాడు. ఇంకో అర్థం కూడా దీంట్లో ఉన్నది. ఏమిటి అంటే కిమ్హి కృత్వా, అసలు నువ్వు మనస్సులో ఏం ఆలోచిస్తున్నావు? బయటికి ఒకటి మాట్లాడుతూ మనసులో నువ్వు ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నావు. కావున ఆ మనసులో ఉన్నదేదో ముందు బయటపెట్టు. అంతేగాని బయటకి ఈ విధంగా మాట్లాడుతూ మనస్సులో ఏదో ఆలోచిస్తున్నావు నీవు. కిమ్హి కృత్వా, ఏం ఆలోచనతోటి నీవు విషణ్ణః, బాధపడుతూ ఉన్నావు. నీ బాధను నాకు తెలియజేయవయ్యా, తరుణోపాయాన్ని నేనే చెబుతాను. తే కుతోబా భయమస్తి, నీకు ఎవరి వలన, ఎందువలన నీకు భయం కలుగుతుంది? యత్ అనన్యపరాయణం మాం త్యక్తు కామః, ఎందుకు అంటే నిన్నే నమ్ముకుని ఉన్నటువంటి నన్ను నీవు విడిచిపెట్టాలనుకుంటున్నావు. కావున అసలు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో నాకు తెలియజేయి. నువ్వు ఎందుకో ఏదో బాధపడుతూ ఉన్నావు. సామాన్యంగా బాధపడేవాడివి కాదు, ధర్మాన్ని విడిచిపెట్టేవాడివి కాదు. కానీ నన్ను విడవకూడదు అని తెలిసి కూడా నన్ను ఇక్కడే విడిచి వెళ్ళడానికి నీవు సిద్ధపడుతున్నావు అంటే నీ మనస్సులో ఏదో నీవు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు. నీ మనస్సులో రహస్యం ఏదో ఉన్నది, దానిని నాకు తెలియజెయ్యి అని అంటున్నది. ఎందుకని ఇంత గట్టిగా అడుగుతున్నది అంటే భార్యను విడవకూడదనే విషయం రామచంద్రమూర్తికి తెలియదా? మరి ఈ ధర్మం తెలిసినటువంటి నీవు కూడా ఎందుకు విడిచిపెడుతున్నావు అని అంటూ చూడండి. వృద్ధౌచ మాతాపితరౌ సాధ్వీ భార్యా సుతశిశు అప్యకార్య శతం కృత్వా భర్తవ్యా ముసలివారైనటువంటి తల్లిదండ్రులు. ఎందుకు అంటే
ముసలివాళ్ళ ఇంత వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారిలో ఒక రకమైన అభద్రతా భావన, అదేవిధంగా చేసిన పనే చేస్తూ ఉండటం, చెప్పిన మాటే చెబుతూ ఉండటం, అనుమానము, భయము, కోపము, వీటన్నింటితోటి ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఏదైనా అనుచితమైనటువంటి మాట అనవచ్చు. ఎందుకు అంటే వారి యొక్క స్థితి, వారి వయస్సు, వారి ఆలోచన తీరు, వారి అభద్రతా భావన ఆ విధంగా వారి చేత చేయిస్తుంది. కానీ అయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా వృద్ధౌచ మాతాపితరౌ, ముసలివారైనటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని అప్యకార్యకు శతం కృత్వా, వందల కొలది తప్పులు చేసినప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకూడదు అని చెప్పి అన్నారు. ఇది మనకు చూడండి, సుతశిశు, శిశువు చిన్నపిల్లవాడు, వాడు చాలా తప్పులు చేస్తాడు. చిన్న వయస్సులో, తెలిసి తెలియనటువంటి వయస్సులో తప్పులు చేసేటటువంటి చిన్నపిల్లవాడిని కూడా నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇంట్లోంచి బయటకు పో అని చెప్పి వాడిని విడిచిపెట్టరు కదా. వాడిని విడిచిపెట్టకూడదు అనే ధర్మశాస్త్రం మనకు చెబుతున్నది. అలాగా అదేవిధంగా సాధ్వీ భార్య, సాధ్వీమణి అయినటువంటి భార్యను కూడా విడిచిపెట్టరాదు అని అంటున్నది. ఇలాగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని, చిన్నపిల్లవాడిని, సాధ్వి అయినటువంటి భార్యను, వీరిని వందల కొలది తప్పులు చేసినప్పటికీ కూడా అకార్య శతం కృత్వా, తన మనస్సుకు ఇష్టం లేనటువంటి పని చేసినప్పటికీ కూడా వారిని ఏమాత్రము ఎప్పుడు విడిచిపెట్టరాదు అని శాస్త్రం తెలియజేస్తుందన్నమాట. అందుకని ఇంకో మహాభారతంలో కూడా భర్తవ్యా రక్షణీయాచ పత్నీచ పతినాసదా, భర్త భార్యను ఎప్పుడూ కూడా భరించాలి, రక్షించాలి, ఇదే కర్తవ్యము అని చెప్పి అంటున్నారు. మరి ఇవన్నీ కూడా రామచంద్రమూర్తికి తెలుసు కదా. ఇన్ని తెలిసి కూడా నీవు నన్ను తీసుకువెళ్ళను అంటున్నావు అంటే, పరిత్యక్తుగా మహా, నన్ను అయోధ్యానగరంలోనే విడిచిపెట్టి వెళతాను అని అంటున్నావు అంటే నీ మనసులో ఏదో ఉంది, నువ్వు దేనికో భయపడుతున్నావు. ఎందుకని నీకు భయం వస్తున్నది? ఎంత ధైర్యవంతుడివి, మేరు పర్వతం అంత ధీరుడివి అని చెప్పి పేరు ఉన్నదే నీకు, అదంతా ఎక్కడికి పోయిందయ్యా? ఎందుకు ఇంత విషాదాన్ని పొందుతున్నావు? నాకైనా తెలియజెయ్యి. నీవు ఎటువంటి భయాన్ని పొందక్కర్లేదు, నన్ను వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా అని అంటూ ద్యుమత్సేన సుతం వీర సత్యవంతమనువ్రతాం సావిత్రీమివ మాం విద్ధి త్వమాత్మవశవర్తిని. చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నది. ఆ భర్త ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తానంటున్నావు, అన్ని చోట్లకి కుదురుతుందా? అయినా అలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దానికి కూడా సీతాదేవి స్వయంగా ఉదాహరణ చెబుతూ ఉన్నదన్నమాట. ద్యుమత్సేన సుతం, ద్యుమత్సేనుడి యొక్క కుమారుడైన సత్యవంతం, సత్యవంతుణ్ణి అనువ్రతాం, అనుసరించి ప్రవర్తించినది, అనుసరించి పరలోకానికి కూడా వెళ్ళినటువంటి సావిత్రీం ఇవ, సావిత్రిలాగా మాం త్వం, నన్ను నీవు ఆత్మవశవర్తిని విద్ధి, నీకు వశమైనటువంటి దానిగా నన్ను తెలుసుకో. నిన్నేదో విడిచిపెట్టేస్తాను, నువ్వు వద్దు అంటే నిన్ను విడిచిపెట్టేస్తాననుకుంటున్నావేమో. నువ్వు వద్దన్నా కాదన్నా నేను నీతోటే వస్తాను. కావున నీవే కనుక ఒప్పుకుని తీసుకువెడితే నీ మాట విని వచ్చినట్లుగా గౌరవం దక్కుతుంది. కావున గుర్తుపెట్టుకోవలసింది, ద్యుమత్సేనుని యొక్క సుతుడైన సత్యవంతుని యొక్క ప్రాణములు పోయిన తర్వాత కూడా అతను పరలోకానికి వెళుతున్న, పరలోకానికి యముడు తీసుకువెళుతున్నప్పటికీ కూడా అతడినే సావిత్రి ఏ విధంగా అయితే అనుసరించి పరలోకానికి కూడా వెళ్ళినదో అదేవిధంగా నీవు ఈ అయోధ్య నగరాన్ని విడచి ఇక్కడి నుంచి నీవు వనవాసానికి వెళ్ళినా నేను నిన్నే అనుసరించి వస్తాను. నాకు సావిత్రి ఆదర్శము, ఆమెలాగా నేను కూడా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తాను, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని అన్నారు. పైగా ఎందుకు అంటే కష్టములో ఉన్నటువంటి భర్తకి ఉపశమనం, ఔషధం భార్యేనయ్యా. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నీతో ఉన్నటువంటి నేను, నీవు కష్టపడుతుంటే విడిచి వెళ్ళిపోతానా? విడిచిపెట్టి వెళ్ళను. కావున ఆత్మవశవర్తిని మాం విద్ధి, నీ ఆత్మకు నీకు వశవర్తినిగా, నిన్నే అంటిపెట్టుకుని ఉండేటటువంటి దానిగా నన్ను తెలుసుకోవయ్యా. నా విషయం గురించి అంటే నన్ను ఆ విధంగా భావించి
నా భావాన్ని నీవు గ్రహించి నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. ఎందుకు అంటే నీ నీడను నువ్వు విడిచిపెట్టగలవా? నీ ఆత్మను నువ్వు విడిచిపెట్టగలవా? లేదు కదా. కావున నేను కూడా నీ ఆత్మ వశవర్తి, నీ యొక్క ఆత్మకు నీకు వశమైనటువంటి దానిని. కావున నీవు నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళడం ఏమాత్రము సమంజసము కాదు, అది వీలు కానటువంటి పని అంటున్నది. అంటూ నాస్తి భార్యాసమం మిత్రం నరస్యార్థస్య భేషజం అని చెబుతున్నది శాస్త్రం. బాధలలో కష్టములలో ఉన్నటువంటి భర్తకి భార్యను మించినటువంటి ఔషధము, భార్యను మించినటువంటి తరుణోపాయము, భార్యను మించినటువంటి ఊరట మరి ఒకటి ఉండదు. భార్య కనుక అండగా ఉన్నట్లయితే పురుషుడు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనగలుగుతాడు, ఏ దుఃఖాన్నైనా సరే సహించగలుగుతాడు. కావున వనవాసానికి వెళుతున్నటువంటి నీకు, కష్టములలోకి వెళుతున్నటువంటి నీకు నేను అండగా ఉంటాను, నీ కష్టముల నుండి నిన్ను సేద తీరుస్తాను అని చెప్పి సీతాదేవి రామచంద్రమూర్తితోటి తాను తప్పనిసరిగా వచ్చి తీరుతాను, అది తన కర్తవ్యం, తీసుకువెళ్ళడం రాముని యొక్క కర్తవ్యం. అలా తీసుకువెళ్ళకపోతే తన తండ్రి అయినటువంటి జనక మహారాజు ఏమనుకుంటాడు, ప్రజలందరూ ఏమనుకుంటారో అని ఆ విధంగా చెప్పి నాకు ఆదర్శంగా సావిత్రి మొదలైనటువంటి వారు ఉన్నారు, వారే నాకు ఆదర్శము, కావున నేను విడిచిపెట్టను అని అంటూ నత్వహం మనసాప్యన్యం ద్రష్టాస్మిత్వధృతే నఘా త్వయా రాఘవ గచ్ఛేయం యథాన్యాకులపాంసని. మరో మాట కూడా అంటున్నది, రామచంద్ర అనఘా ఎటువంటి దోషము లేనివాడా, ఇప్పటి వరకు కూడా ఎటువంటి దోషము లేనిటువంటి వాడా అంటే ఏమిటి? ఇప్పటి వరకు నీవు పాటించవలసినటువంటి ధర్మములన్నీ కూడా పాటించి ఏమాత్రము కూడా పాపము దోషము లేనటువంటి వాడివి. ఇప్పుడు కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళావంటే ఆ పాపం నీకు వచ్చి చుట్టుకుంటుంది అని చెప్పటం కోసమే అనఘా పుణ్యాత్ముడైనటువంటి దోషము లేనటువంటి ఓ రామచంద్ర, నీవు రాఘవ రఘోంశీడైనటువంటి రామ, కులపాంసని అన్యాయధ, కులమునకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి ఇతరులైనటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. అంటే వారి యొక్క ప్రవర్తనతోటి అటు అత్తవారింటికి ఇటు పుట్టింటికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తూ ఇరువురిని కూడా బాధ పెట్టేవారు. ఆమా కులస్యాధయ అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? ఉండవలసినటువంటి తీరులో ఉండకుండా, తమ ధర్మాన్ని పాటించకుండా విచ్చలవిడిగా ఉండేటటువంటి వారు ఇరువంశములకు, అంటే పుట్టింటి వారికి అత్తవారింటి వారికి ఇరువురికి కూడా ఆ వంశములకు చెడ్డ పేరు తీసుకువచ్చేవారు కొంతమంది ఉంటారు. కానీ నేను అటువంటి దానిని కాదయ్యా. అహం త్వదృతే అన్యం మనసాపి నా ద్రష్టాస్మి. నిన్ను తప్ప నేను మనస్సులో కూడా ఎవరిని తలచను, నీవు తప్ప మనస్సులో కూడా నాకెవరూ కూడా దిక్కులేరు. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీతోటే ఉంటాను. కావున త్వయా గచ్ఛేయం, త్వయా నీతో ఆగచ్ఛేయం, నేను కూడా వచ్చి తీరుతాను. కావున ఏదో నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుగేనటువంటి తీరు నాది కాదు. అలా ఉండేవారు వంశములకు చెడ్డ పేరు తెచ్చుకొస్తారు, వారిని మరో పేరుతో పిలుస్తారు. కానీ నేను అటువంటి దానిని కాదు, నిన్నే నమ్ముకుని ఉన్నటువంటి దానిని, పతివ్రత లక్షణములు కలిగినటువంటి సాధ్వీమణి అయినటువంటి నన్ను నీవు విడిచి వెళ్ళరాదు. కావున త్వయాగచ్చయం, నీతోటే వస్తాను. ఎటువంటి దోషము లేనటువంటి రామచంద్ర, నన్ను తీసుకువెళ్ళి నీవు అనఘుడివి అనే పేరుని సార్థకం చేసుకోవయ్యా. నాలో కూడా ఎటువంటి దోషము లేదు, కావున నన్ను నీతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా అని ఈ విధంగా సీతాదేవి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నది. మరి ఒక 2-3 మాటలు సీతాదేవి ఇంకా చెబుతుంది. ఆ విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కిం త్వామన్యత వైదేహః పితా మే మిథిలాధిపః రామజామాతరం ప్రాప్య త్రియం పురుష విగ్రహం అనృతం
అనృతం బత లోకోయం బత లోకోయం అజ్ఞానాద్యద్ధి అజ్ఞానాద్యద్ధి వక్ష్యతి వక్ష్యతి తేజో నాస్తి తేజో నాస్తి పరం రామే పరం రామే తపతీవ తపతీవ దివాకరే దివాకరే కిం హి కృత్వా కిం హి కృత్వా విషణ్ణస్త్వం విషణ్ణస్త్వం కుతో వా భయమస్తి తే భయమస్తి తే యత్పరిత్యక్తు యత్పరిత్యక్తో కామస్త్వం కామస్త్వం యత్పరిత్యక్తు కామస్త్వం యత్పరిత్యక్తు కామస్త్వం మామనన్యా మామనన్యా పరాయణ పరాయణ మామనన్య పరాయణ మామనన్యపరాయణ యుమత్సేన సుతం యుమత్సేన సుతం వీరా వీరా సత్యవంతం సత్యవంతం అనువ్రతాం అనువ్రతాం సావిత్రీమివ సావిత్రీమివ మాం విద్ధి మాం విద్ధి త్వమాత్మా త్వమాత్మా వశవర్తిని వశవర్తిని త్వమాత్మ వశవర్తిని త్వమాత్మవశవర్తిని నత్వహం నత్వహం మనసాప్యన్యం మనసాప్యన్యం ద్రష్టాస్మి ద్రష్టాస్మి త్వదృతేన ఘా త్వదృతేన ఘా త్వయా రాఘవ త్వయా రాఘవ గచ్ఛేయం గచ్ఛేయం యథాన్యా ధాన్య కులపాంసిని కులపాంసిని ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రింశే సర్గే త్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమిగేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo